కన్నీరొచ్చే. ఏదిరా మీరు అందరికి స్కిట్ చేయడానికి వచ్చారా లేదా చందాలకు వచ్చినట్టుంది? ఏంది ఇంతమంది ఉన్నారు? అంటే అది ఎందుకని అంత డల్ గా ఉన్నావు? ప్రాబ్లమ్స్ రా లైఫ్ లో, అందుకే జబర్దస్త్ వచ్చావు నువ్వు. జబర్దస్త్ నిలబెట్టడానికి వచ్చా. జడ్జిగా వచ్చిన శివాజీ గారు అంత ధైర్యం చెప్పలేదన్న. మీరు సిగ్గుపడకండి. ఇంతకీ నీకు సోలో టీమ్ లీడర్ ఇస్తే ఏం చేస్తావన్నా? నేనెందుకు చేయరా? తాగుబోతు రమేష్ చేస్తావా? మరి నేను సోలో టీమ్ లీడర్ చేస్తే పాపం వాడు అసలు ఎంగు కుర్రాడు రోడ్డు మీద పడతాడని వదిలేసా. సోలోగా చేస్తే వాడు కాదన్న రోడ్డుని పడేది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడ? మీరందరూ ఎందుకు వచ్చారు? నాకు ప్రాబ్లమ్స్ అన్న, ఈ బాధలు భరించలేకపోతున్నా. ఇక్కడ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో చెప్తే ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని ఎదురు చూస్తాం. మేము అందుకే వచ్చాం. ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అయింది, ఆయన వచ్చేలా లేడు. వెళ్ళిపోదాం పదండి. సార్ వచ్చినట్టున్నాడు. సార్ నాకు అర్థం కావట్లేదు, మీరు నా టీమా లేకపోతే ఒక గ్రామమా? గ్రామం, మనకి ఆ డౌట్ వచ్చింది. సార్ నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. చెప్పండి. నాకు స్టార్టింగ్ దశలో ₹1 కూడా లేదు సార్. ఓకే. అలాంటిది ఒక బిజినెస్ స్టార్ట్ చేశా. ఓకే. బిజినెస్ బాగానే ఉంది సార్. ఓకే. బాగా డబ్బులు వచ్చాయి. మళ్ళీ బిజినెస్ లాస్ అయింది సార్. ఓకే. ఇప్పుడు ₹1 కూడా లేదు. అదే స్థానానికి వచ్చిన నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఒక్క నిమిషం, ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీ చెప్తాను విను. చెప్పండి సార్. ఒకప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా ఆఫీసులు తిరిగాను, ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇంటికి వచ్చి నేను అప్పుడు గంజన్నం తిన్నాను. గంజన్నం మళ్ళీ నిరాశ చెందలేదు, కష్టపడ్డాను, కారు కొనుక్కున్నాను, బిర్యానీ తిన్నాను. 2024 సంవత్సరంలో జబర్దస్త్ లో అనుకోని మార్పులు వచ్చినాయి. ఇంతలోనే ఒక తాగుబోతు రమేష్ నాతో జత కలిపారు కదా, ఆ తర్వాత ఏమైంది సార్? మళ్ళీ గంజికెళ్ళింది. సో ఇంకా ఎవరికేమన్నా ఏమిటా సమస్య? ఒక కంపెనీలో పనిచేస్తున్నా సార్. ఓకే. వాళ్ళు ఎప్పుడు నన్ను తిడుతున్నారు సార్, ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు, ఇది మానేయవా అని. నాకు అసలు వాళ్ళ మాటలకు తట్టుకోలేక మానేయాలనిపిస్తుంది సార్. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. చెప్పండి. జబర్దస్త్ లో రాకెట్ రాఘవ తెలుసా నీకు? తెలుసు. అతను ఎంతమంది ఎన్ని అంటున్నారు, వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఏకులాగా వచ్చి మేకైపోయావు, ఇంకా నువ్వు జబర్దస్త్ మానేయవా అని అడుగుతున్నారు. కానీ అతను మానేశాడా? ఇంకా ఎవరికైనా ఏ సమస్య ఉందా? ఒక్క నిమిషం, వెనకాల నుండి ఏం చేశారా మీరు? నేనే తప్పు చేశాను. ఏం తప్పు చేసావు? తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు, నాకేమో తెలుగు స్పష్టంగా రాదని అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు. మీకు ఒక స్టోరీ చెప్తాను వినండి. చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ లో రష్మి అనే ఒక అమ్మాయి ఉండేది. అనుకున్నా ఆయన తిరుగుతారని. తనకి కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం. అవును సార్, చాలా ప్రాబ్లం. మరి తను ఎప్పుడు ఏ రోజు నిరాశ పడలేదే. ఎందుకు సార్? ఏ రోజు దిగులు చెందలేదే. అయ్యో నాకు తెలుగు రాదు, నేను ఈ షోకు పనికొస్తానని అనుకోలేదే. కష్టపడింది, డైరెక్టర్ ని పట్టించుకోలేదు. తను ఏం చెప్తున్నా వదిలేసింది. ఈ షోకి నేనే డైరెక్టర్ ని భావించింది. తన ఇష్టం వచ్చిన లింకులు చెప్పింది. అలా లింకులు చెప్పకపోయి ఉంటే నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానో లేదో తెలియదు, కానీ నేను చచ్చిపోతే నువ్వు ఏడిస్తే అనే డైలాగులు ఉండేవా? అడిగా అనే పాటలు ఉండేవా? సార్ మరి ఇవన్నీ ఎలా వచ్చినాయి? తన కష్టం, తను చేసిన కృషి. ఇంకా ఏమైనా సమస్య? సార్ ఇతను నా భర్త సార్. ఎప్పుడు చూసినా లొడ వాగుతూ ఉంటాడు. బయట చూసే ప్రతి ఒక్కరు ఎక్కువ మాట్లాడతాడు. ఏం సార్ నేను ఎక్కువ మాట్లాడడం తప్ప? ఒక్కసారి 2 సీట్లను చూడండి. చూస్తున్నావా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను నిన్ను ఆకలేస్తుందా అంటే నువ్వేం చెప్తావు? వేస్తుంది అంట కదా. ఒకప్పుడు ఆ సీట్ లో ఇంకొకరు ఉండేవాళ్ళు. ఆకలేస్తుంది అంటే ఏమని చెప్తారో తెలుసా వాళ్ళు? అవును, నేను పొద్దున్నే లెగిసి అన్నం తినాలి కాబట్టి అన్నం పెట్టుకున్నాను, బియ్యం పెట్టుకున్నాను, ఉడికింది, కూర వండుకున్నాను, ప్లేట్ లో పెట్టుకున్నాను, అది నేను తినడం వలన ఆకలి తీరిందని చెప్పేవాళ్ళు. అంత చెప్పడం ఎందుకు సార్? అలా చెప్పడం వల్లే కదా ఈరోజు శ్రీదేవిలో ఉన్నారు. ఎక్కువగా మాట్లాడడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడారు. అందుకే జబర్దస్త్ లో నేను ఎక్కువ మాట్లాడతాను. అది మా అందరికీ తెలుసు, నువ్వు ఎలా ఉండడమే కరెక్ట్. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? సార్ నా మొగుడికి విడాకులు ఇద్దాం అనుకుంటున్నా సార్. రోజు తాగొచ్చి వస్తున్నాడు. నీకు కళ్ళకి కట్టినట్టు ఒక దృశ్యం చూపిస్తాను, ఆ తర్వాత నువ్వు విడాకులు ఇవ్వాలనుకుంటే నీ ఇష్టం. రమేష్ గారు, తన్మయ్ గారు, మీరు ఇద్దరు రండి. ఇప్పుడు మీరు మొగుడు పిల్లలు నేను చెప్పినట్టు చేయండి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి. ఓకేనా? అమ్మ చూడు, అనగనగా ఒక ఊర్లో ఒక మొగుడు పిల్లలు ఉన్నారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు, చాలా అన్యోన్యంగా. నీకు నచ్చదు కాదు నేను చెప్పినవి.
భర్త అంటే భార్యకు ప్రేమ, భార్య అంటే భర్తకు ప్రేమ. మరి భర్త ఏమన్నాడు? నేను అలా ఇంటికి వెళ్ళి వస్తాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అన్నాడు. అని భర్త వెళ్ళిపోయాడు. చాలా స్పీడ్ గా వెళ్ళిపోయాడు. జబర్దస్త్ వదిలేసే వెళ్ళిపోయాడు. అసలు వెళ్ళలేదు. మరి ఇంట్లో ఒక్కరితే ఉంది. మరి ఇప్పుడు బయటికి వెళ్ళిన మొగుడు ఎలా వచ్చాడు? తాగి వచ్చాడు. ఈ లోపు తాగొచ్చిన మొగుడిని పెళ్ళాం చూసింది, ఏడుస్తుంది, ఒక్కసారిగా అరిచింది. ఈ లోపు తాగుబోతు మొగుడిని చూసింది. ఒక్కసారిగా తాగుబోతు మొగుడు చంపలు వాయిస్తుంది. చిక్కు లేదు, నువ్వు మనిషివా పశువా? ఈ లోపు తాగున్న మొగుడు ఊరుకుంటాడా? తాగుబోతు మొగుడు రెచ్చిపోయాడు. ఏం చేశాడు సార్? చెయ్యి పట్టుకున్నాడు. ఏమే మొగుడని చూడకుండా నువ్వు నన్ను కొడతావా అని కాళ్ళ మీద పడిపోయాడు. నేను ఇంకొకసారి తాగను, నువ్వు నా మీద ఒట్టే, నేను అప్పుడే నమ్ముతానంది పెళ్ళం. తాగుబోతు రమేష్ ఒట్టేశాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా తాగాడు. మళ్ళీ పెళ్ళం సేమ్ కొట్టింది. సో ఇప్పుడు అతని బతికి ఏమైపోయింది? ఒంటరి బతికైపోయింది. నీవు చక్కది పెట్టి నీ కాపురాన్ని దిద్దుకోవాలి. అర్థమవుతుందా? అయితే మీతో పాటే నేను కూడా కళ్ళు మూసుకుంటాను. కళ్ళు మూసుకున్న తర్వాత మనసులో ఒక 5 లెక్క పెట్టుకుని కళ్ళు తెరవండి. ఇప్పుడు నెక్స్ట్ జడ్జిమెంట్ ఉంటుంది కదా, ఆ జడ్జిమెంట్ కి ధైర్యంగా ఉన్న వాళ్ళే ఇక్కడ ఉండండి. లేని వాళ్ళందరూ స్కిమ్మర్ వెనక్కి వెళ్ళండి. 1 2 3 4 5. ఎప్పుడు లేరు. ఎంత ధైర్యం నువ్వు ఒక్కడే ఉన్నావు. ఏదో ఒకటి చేసేసిరా. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి. నమస్కారం సార్. నమస్కారం మేడం. చూశారు కదా సంసారుల కాలనీ. మా కాలనీలో అందరూ సంసారులే ఉంటారు సార్. వేరే వాళ్ళకి మేము అసలు కాలనీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమో తెలుసా? హాయ్ కుర్రాలు, నమస్కారం పెట్టే. నేను ఆ పురుగులకి నమస్కారం పెట్టనండి. ఎందుకు? స్త్రీ అనేది ఒక చెట్టు లాంటిది మేడం. అబ్బో, ఈ పురుగులు లాంటి పురుషులు నీడ కోసం చెట్టు దగ్గరకు వస్తారు. ఫోన్లే కదా పాపని మనం నీడిచ్చేస్తాం అనుకోండి, చెట్టునే తినేస్తారు. మన దగ్గర ఎన్ని పురుగులు ఉన్నాయో. నువ్వు లోపలికి వెళ్ళి పని, నేను అన్ని చూసుకుంటా. కామేశ్వరరావు గారు ఏంటో ఎప్పుడు సంసార కాలనీలో గొడవలేంటి? రంగారావు గారు బయటికి రండి. సుబ్బారావు, ఏంటయ్యా మంచి పనిలో ఉండగా పిలిచావు? అంటే ఒడియాలు పెడుతున్నారా? మీకు విషయం చెప్పాలి సార్. ఏంటి? పక్కింట్లో కామేశ్వరరావు లేడు, వాడు వాళ్ళ ఆవిడతో గొడవ పడుతున్నాడండి. సంసారంలో ఉండే కాలనీలో ఇలా గొడవ పడుతున్నాడు. ఒక నిమిషం ఉండండి, ధైర్యం కొలిచి మన ఆవిడని పిలుచుకుందాం. అవును పిలుద్దాం. ఏంటండి పిలిచారు? నీకు విషయం తెలుసా? ఆ పక్కింటి కామేశ్వరరావు లేడు, ఆయన వాళ్ళ ఆవిడ కొడుతున్నాడంట. మీ ఆవిడ ఏది? మీ ఆవిడంటే అట్టట్టుంటది కాబట్టి పిలవగానే వచ్చేస్తుంది. మా ఆవిడ అందంగా ఉంటది కదా, కొంచెం సింగారించుకొని రావాలి కదా. ఏమే ఐశ్వర్య రాజేష్? ఐశ్వర్య రాయ? మీరు మురిక్కలో పని చేస్తారా? మురికంటే నాకు చెడ్డ చిరాకు, అందులో అస్సలు దిగను. మరి అందులో దిగిన వాళ్ళు ఇందులో ఎలా దిగారండి? కామేశ్వరరావు, నిన్ను చంపేస్తాను. కామేశ్వరరావు గారు, నేను ఆగను. చూసి పడ్డారా, చూసుకొని పడ్డారా? చూడకుండా పడ్డానండి. ఈసారి చూసుకొని పడండి. నేను ఒకటి చెప్తాను, ఇంకోటి చెప్తాను. డైలాగ్ అంటే చెప్పలేదు కానీ పర్ఫార్మెన్స్ కాబట్టి ఎద పడతారు చేస్తుంది. ఎదవా ఒక్క నిమిషం ఆగండి. ఏం జరిగింది చెప్పు. ఏమండి, ఆఫీస్కి వెళ్ళాడా? ఇంటికి రావాలి కదా, పక్కింటికి వెళ్తున్నాడండి. పక్కింటికి ఎందుకు వెళ్తున్నాడు? మర్చిపోయాడు. ఆడు మర్చిపోతే నిన్నెందుకు కొట్టాడు? కొడుతున్నాడండి. మర్చిపోతే గుర్తు చేయాలండి. నేను చేయట్లేదా? మర్చిపోతే కొట్టొచ్చా? మరి చంపేస్తా. నన్ను ఒకసారి కొట్టండి. ఎందుకు? మీతో 60 స్కిట్లు చేశా, ఒకసారి మర్చిపోయాను. కొట్టండి. ఎందుకు? నాకు తెలియదా? ఒక్కసారి కొట్టి 60 సార్లు కొడతాను నన్ను. అయిపోయింది. కానీ మొత్తంలో నేను మర్చిపోతున్నాను అందరి ముందు చెప్పావా? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా టీం వాళ్ళు కూడా నువ్వు ఎప్పుడు వెళ్తావా అని చూస్తారు. ఏంట్రా అలా చూస్తారు? అంటే నన్ను కూడా వెళ్ళిపోమనా? వెళ్ళిపోమంటే మాత్రం వెళ్తావా ఏంటి? వెళ్ళకుండా ఏడుస్తాడు. మూడు పిల్లలన్నా చిన్న చిన్న గొడవలు ఉంటే చూసుకోండి. ఏందే చూసుకున్నా, మీరు వెళ్ళిపోండి.
నాకు డౌట్. వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. అవును. వాడు ఏమో ఒంటరిగా ఉన్నాడు. అవును. అసలే చలికాలం. మన పిల్లలకి ఏమన్నా వాళ్ళు లైన్ వేస్తే. అవునండి. అసలే సంసారాల కాలనీ. పిలిచి అడిగేద్దాం. ఆగండి. ఏమండి కామేశ్వరరావు గారు, ఏంటి? మీరు ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోవాలండి. నా ఇల్లు నేనెందుకు అమ్ముకుంటా? మరి మీ పిల్లల్ని తెచ్చుకోండి. తెచ్చుకోను. నీ పిల్లని పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావు? పతివ్రత లాంటి నన్ను పంపిస్తావా? ఏం మాట్లాడుతుంది? అది నీ నరాలు కట్ అవుతున్నాయి. ఒకసారి బేసిక్ మిమ్మల్ని ఎందుకు ఖాళీ చేయమంటున్నాం అంటే, రేపు పొద్దున మా ఆవిడ నీళ్ళ కోసం అలా వస్తుంది. మీరు బయట నుంచి మొహం కడుక్కుంటారు. మీరు మంచోళ్ళే అండి. అవును. కానీ కాలం తప్పు చేసింది అనుకో, మా ఆవిడ వంక చూస్తారా లేదా? చూస్తా. అది ఇప్పుడు మా ఆవిడ మంచిదే, అసలే చలికాలం. మా ఆవిడ మిమ్మల్ని చూసింది అనుకో, చూస్తుంది. ఏమండి ఆవిడ చూడకని చెప్పడానికి మీ ఆవిడ ఉందా? లేదు. మరి లేనప్పుడు తప్పు జరిగితే? ఇగో మీకేం ప్రాబ్లం లేదు. మీ ఆడోళ్ళ మీద కన్నెత్తి కూడా చూడ. ఒకవేళ అలా చూస్తే నా గుండె మీద తన్నండి. చూస్తే మీ గుండె మీద కాదు, గుండె మీద కాదు. రంగారావు గారు చూడరని చెప్పారు కదా. మావిడ కూడా ఉంది కదా. డోంట్ సీ అగైన్ అండ్ అగైన్. మన ఇంటికి వెళ్దా. నైట్ 11 గంటలకి. కామేశ్వరరావు గారు కామేశ్వరరావు గారు ఏమైందండి? ఏమైందండి? బా 2 నంది పర్ఫార్మెన్స్. ఏమైంది? ఏమీ లేదండి. మీ ఆవిడ ఇంట్లో లేదు కదా. టైం 12 అవుతుంది. అసలే రాత్రి. ఎవరైనా దొంగలు పడ్డారా? మీ ఇంట్లో మీరు ఉన్నారా లేదా అని చూద్దామని వచ్చానంతే. ఇంట్లో నేను లేకపోతే వేరే మీరే ఉన్నారు. వెళ్ళండి. సారీ క్షమించండి కామేశ్వరరావు గారు. క్షమించండి. వెళ్ళిపోండి, మీ ఇంట్లోకి వెళ్ళిపోండి. మా ఆవిడ లేకపోయేసరికి అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. వంట వండుకుంటానండి. ఆకలేస్తుంది బాగా. ఏం కామేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు? हमारा వైఫ్ నే खाना बनाया. మునక్కాయ వండుకుంటున్నారా మీరు? నేను మునక్కాయ వండుకుంటే నీకేమైందయ్యా? మీరు మునక్కాయ కూర వండుకుంటారా? అలా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకో, మా ఆవిడ కూడా కూరగాయలు అలా వెళ్తుంది అనుకో, చూసారనుకో, ఏమన్నా తప్పు జరిగితే ఒక్క నిమిషం ఆగురా. నేను మునక్కాయ తినద్దు అను. నేను తినా. ఓకే. నేను మునక్కాయ తిని దీన్ని చూస్తా అంటే మాత్రం ఒప్పుకోండిరా. దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. అసలే నాకు ఫైల్స్ అండి. ఫైల్స్ టాబ్లెట్. ఈ విషయం ఎవరికి చెప్పకు. సరేనా? ఇగో సుబ్బారావు వాడు మెడికల్ షాప్ కి వెళ్ళాడంటే. అవును. ఏం తీసుకుంటాడట? ఇప్పుడు ఆయన వచ్చాడు కదా, ఆయన ఏం టాబ్లెట్లు తీసుకున్నాడు? చెప్పొద్దానండి. అయ్యో పర్లేదు చెప్పండి. చెప్పనండి. చెప్తావా లేదా? చెప్పొద్దని డబ్బులు లేదా? వీడు చెప్పట్లేదు. వాడు సీక్రెట్ గా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళాడు. ఇంకేమై ఉంటుంది అనుకున్నావు? సార్ వాళ్ళ కాలనీలో ఇంతకు దిగిచారడా. ఒకసారి మీ ఇంట్లోకి మీ ఆవిడ లేదు చూడు. స్టే హియర్. ఇది కూడా హీరే. మరి ఏమై ఉంటది? నువ్వేం చేసావు? నీ ఎరుపులే సమాధానం చెప్పి నీరా. నువ్వు ఇల్లు అమ్ముతావా అమ్మవా? నేను ఎందుకు ఇల్లు అమ్ముతారా? ఎందుకు అరుస్తున్నావు? లోపల ఎవరున్నారు? చూడు దాదా ఎక్కడ దాచావు? కడిగిరా. అరే లోపల ఎవరున్నారు? నువ్వెందుకు అరిచావు? అరే నా బాధ మీకు అర్థమైందా? ఏంటి? పైల్స్ రా. పైల్స్. ఈ అబద్ధం చెప్తున్నాడు. ఈ మాట్లాడద్దు. అవి ఆఫీస్ ఫైల్స్ కాదురా చూపించడానికి. సారీ కామేశ్వరరావు, వస్తాము. ఐఎమ్ రియల్లీ సారీ, ఎక్స్క్యూజ్ మీ. అరే రారా, అలా మార్కెట్కి వెళ్ళి చిన్న పనులు కదా, పని చూసుకుని. మా ఆవిడ పోయింది. ఈ నాకు చంపేసేట్టున్నారు. వీళ్ళు చంపక ముందే నేను చచ్చిపోతా. నేను మందు తాగుతా. బిడ్డ అడ్డం తిరిగాడా? సుబ్బారావు చూసేవాడు వాళ్ళిద్దరితో ఏం చేస్తుండే? మనం బయటికి వెళ్ళే టయానికి ఈ టైం దీన్ని హేమార్చాడు, దాన్ని ఓదార్చాడు. రే కాముడు, ఎంత పని చేసావరా నువ్వు? చూసావా? 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి మా ఆవిడ తనకన్నా అంటుంది. మా ఆవిడ చచ్చిపోతా. ఎంత ప్లాన్ చేశాడు రా వీడు. ఆగండి, పాపం చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? చచ్చిపోయినా కానీ కోరికలు ఉంటాయా? ఇప్పుడు వాడు చచ్చిపోయాడు అనుకో, నేనేమో పూలు తీసుకురావడానికి వెళ్తాను కదా. అవును, నేనేమో అగరబత్తులకు వెళ్తాను. అగరబత్తులు తేడానికి వెళ్తావు కదా. ఈ టైంలో వాడు మావిడితోటి వాడు ఎంతకి తగ్గిస్తే మనం ఎంతకి తగ్గించాలి కదా. వాడు లేచే వరకు మనమే ఇక్కడే కూర్చో. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు అలాగే ఉండు, మేము ఇలాగే ఉంటాం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం.
అరే కళ్ళు తాగి గంతేస్తాను సరా తాగి చిందేస్తాను ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. అయ్యి బాబు నేను ఒక మాట చెప్పనా? మీరు తాగితే తాగారు, అదేదో ఇంట్లోకి వచ్చి పడుకొని చావచ్చు కదా. తాగిన మైకంలో బార్ పక్కన పడుకున్నారు. తాగిన మైకంలో బార్ పక్కన పడుకున్నా. నేనన్నా మైకంలో బార్ పక్కన పడుకున్నా. నువ్వు తాగకుండా బార్ షాప్ గొడవాడేమంటే నోరు లెగిస్తుంది నీకు. నోరులేస్తుంది. ఏంటా న్యూసెన్స్? ఏదైనా పని చేసుకుని హౌస్ లో ఉండగా ఈ తాగి గోడ ఎందుకు? ఇదే నా హౌస్ లో ఉంటే నేను ఎందుకు తాగుతాను మొగడా మొగడా. వాడితో మాట్లాడి తప్పండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? This is colony or fish market. What is this? Me and my wife samsaram doing. But you are shouting big. I am confused. What is this? You bloody drinking fellow. This is neighbors or beggars? ఏంట్రా మీరు చెప్తున్నారు నాకు? ఏం సార్ వాడు నేను తిడుతుంటే మీరు మాట్లాడరా? నాకు బాధ వేస్తుందండి. బాధ వాళ్ళ ఆవిడని కొట్టినందుక? కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. అయినా మీరేంట్రా నాకు చెప్పేది? పండి నా పిల్లాన్ని కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, అవసరమైతే ఏమైనా చేసుకున్నా. బ్లడీ డ్రింకింగ్ తాగుపోతుంటే అసలు వేస్తాయా? రౌడీలు తీసుకొచ్చాను. నువ్వు ఇంటి మీదకి రౌడీలు తీసుకొచ్చావు కదా, నిన్ను తీసుకొస్తాను. ఏంటి న్యూసెన్స్? పైన నలుగురు చెప్పాలా పెద్దవాళ్ళకి? నీకు తెలిసిన పెద్దోళ్ళకి నీకు ఒక నమస్కారం అమ్మ. ఇలా తాగుతే నీ లైఫ్ పోతదిరా. నా లైఫ్ పోతది. నీకేం గుర్తుండదా? ఈ ప్రపంచంలో అత్యధికంగా గుర్తున్నది ఎవరికో తెలుసా? ఒక తాగుబోతుంది. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి బార్ షాప్ కి తాగడానికి ఎలా వెళ్తాడు, తాగిన తర్వాత బార్ షాప్ నుంచి ఇంటికి అలాగే వస్తాడు. అది గుర్తు లేకపోతే వస్తాడా? నువ్వు అడగాల్సిన రెండు అడిగేసా. వెనక్కి వెళ్ళి దిబ్బరట్లు అలా కూర్చో చెప్తాను. రౌడీలు తీసుకొచ్చి నన్ను కొట్టిస్తా. మంది అయిపోయింది కదా చెప్. నీకుందాగే వచ్చిన తర్వాత నిన్ను ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆయన తాగొచ్చి కొట్టడం, నాకు ఆయనతో కొట్టించుకోవడం అలవాటు అయిపోయిందండి. కాదు, కొడితే పడుతున్నావా? అవునండి. ఆడదంటే తబల కాదు, సబల. అసలు ఆడదంటే పరాశక్తి, ప్రజాపిస్తూ మహాశక్తి. అసలు ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? చీమ్టపాక డమ్డమ్, చీమ్టపాక డమ్డమ్, చీమ్టపాక డమ్డమ్. అంటే అదే అర్థం కాలేదు, అందుకే గొప్ప మాట అంటున్నా. దెబ్బకు దెబ్బ, మాటకు మాట. ఆడదంటే తబల కాదు, తబల. నువ్వు విజృంభించు, కొట్టు, తప్పు, రాని తాగు మామ, ఫుల్ తాగు మామ, తాగి నువ్వు కక్కేసుకోరా. అమ్మే ఒక ఆమ్లెట్ అయ్యి మందులోకి. ఏంది ఆమ్లెట్ అయ్యి మొగుడి మీదకి ప్లేట్ ఇసిరుతావా? అవును. నిన్ను సరిగ్గా సరిగ్గా నిన్నటిదాకా పిల్లిలో ఉన్నావు కదే, ఇప్పుడు పులి అయిపోయావేంటి? నిన్నటి దాకా నేనేంటో నాకు తెలీదు, కానీ ఆ పక్కింటి రమేష్ గారు వచ్చి నేనేంటనేది నాకు చూపించారు. ఇప్పుడు నేనేంటనేది నీకు చూపిస్తా. అర్థమైందా? సరే నేను మూల పడుకుంటా. అంటే ఉంది. పడుకుంటే పడుతున్నా సచ్చినోడు. పడుకోవద్దా? పడుకోవద్దు. అది కాదు మన ఇంట్లో. హలో, పో బయటికి. ఎప్పుడరా నువ్వు మా ఇంటికి వచ్చావు తాగి? రండి పడుకోండి. మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఈ టైం నేను మా ఇంట్లో పడుకునేవాడిని. మీ ఇంట్లోనే పడుకో. మా ఇంట్లో పడుకోవడానికి ఆడదంటే అబలగా తబలాంది ఎవడు? నేనే. మా ఆవిడ రెచ్చగొట్టింది ఎవడు? మరి నేను ఎక్కడ పడుకోవాలి? మా ఇంట్లోనే. మరి నిన్ను ఎవడు దూరం అన్నాడు? మా
సంసారం. అరే తాగి పెళ్ళాన్ని కొడితే పక్కింటోడే కాలుకుంటారా? ఒక్క నిమిషం మిస్టర్ సుబ్బారావు గారు రండి సార్, వెనక్కుండి చాలాసేపు అవుతుంది. చెప్పండి. కాదు సార్, మా ఆవిడ ఏడుస్తున్నప్పుడు మీరు ఏమన్నారు? అయ్యో మీ సంసారంలో నేను దూరకూడదు అంటే ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ మీ అన్న. సంసారంలో దూరకూడదు అన్నారు కదా, అంత దున్నపోతులో ఉన్న వాడే దూరలేదు. ఏం పీకిదామని నువ్వు నా సంసారంలో దూరం చెప్పు. నువ్వే కదా రెచ్చగొట్టేది మా ఆవిడ్ని. అవును. మరి రెచ్చగొట్టినందుకు నాకు నిద్ర వస్తుంది కాబట్టి నేను పడుకుంటాను. డిస్టర్బ్ చేశా అంట. ఏడ పడుకున్నాం రా, నీ గొడవ వల్ల తెల్లారింది. తెల్లారిపోయింది. దండం పెట్టి నేను ఇంటికి వెళ్ళను, బార్ షాప్ కి దుప్పుడు జాగ్రత్త, మళ్ళీ లైట్ వస్తాను నేను. రెండో రోజు, ఈ రోజు మన పెళ్లి రోజు. అవును, గుర్తుందా నీకు? ఆ రోజు నువ్వు అమ్మో భోజనం పెడతారా? భోజనం కాదు, ముందు ముద్దు పెడతాను నీకు. సరే. తాగొచ్చారా? అంటే మళ్ళీ తాగొచ్చారా? నీకెలా తెలుసు? నాకెలా తెలుసు ఏంటి? పెళ్లి రోజు కూడా ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు, తాగొచ్చాను. అబ్బా, అసలు ఈ రోజు నీకు ఇంట్లో ఏమీ లేదు. పో. పెళ్లి రోజు కదా, పెళ్లి రోజు లేదు, పో. నన్ను పోనేది పోయిందా? పెళ్లి రోజు నాడు కూడా ఏమీ లేదు. రమేష్ గారు, రమేష్ గారు, అబ్బా అబ్బా, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? అదే రమేష్ గారు భార్య. లేదు, నువ్వు రమేష్ అని నాకు తెలుసులే. నిన్ను ఇట్లా కాదు చెప్తాంత. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏంటండి ఇది? అంటే ఇన్ని రోజులు నా మీద చెయ్యలేదంటే సిగ్గుపడుతున్నారేమో అనుకున్నా, బట్ మీరు ఇలాంటి వాడు అనుకోలేదు. ఇంకా మీకు నాకు విడాకులే. వెళ్ళిపోండి. అందరూ మనల్ని వెళ్ళిపోమని వాళ్ళు వెళ్ళిపోతున్నారేంటి? ఏం చేస్తావు? మరి చూసా, పక్కవాడి సంసారాలు ఏలెట్టావు అనుకో, నీకున్నది పోతుంది. అర్థమైందా? ఏ తన్మయ్, ఏంటి వద్దా? నువ్వు తాగొస్తే నాకు వద్దు. ప్లీజ్ బంగారం, నీ కాలు పట్టుకుంటానే, నీ మీద ఒట్టి చెప్తున్నానమ్మా. నేను రేపు నుంచి అసలు తాగు కదా. నువ్వు చచ్చిన తొట్టు. సరే అయితే నువ్వు చచ్చిన తొట్టు నేను తాగను. బాయ్ సుబ్బారావు. ఏందండి ఇది మరీ అన్యాయం సార్. ఇప్పుడు నా పిల్లని ఎత్తుకొని కాలు పట్టుకుంటా, ఆ ట్రిక్ ఏదో తెలుసుకున్నా. ఏమే మా తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం ఎందుకండి ఇంత డల్గా ఉన్నారు? తిరణాల్లో తప్పిపోయిన నా కొడుకు గుర్తొచ్చాడే. తిరణాల్లో తప్పిపోయిన కొడుకు రాడు, ఇంకో కొడుకుని కందామంటే మీరు రారు, మీరు రారు. ఏం చేద్దాం, అంత నా కర్మ. అయినా మన కొడుకు ఎలా తప్పిపోయాడండి? తిరణాల్లో అరే నాన్న నువ్వు ఇక్కడే ఉండు, లేకపోతే తప్పిపోతావు 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 అని 4 సార్లు చెప్పినా తప్పిపోయాడు. ఆ కొడుక్కి ఎవరి పోలికలండి? అన్ని తండ్రి పోలికలే. 4 సార్లు చెప్పినా 40 సార్లు చెప్పినా చెప్పింది చేయడు. వాడే కానీ ఉంటుంటే ఈ రోజు నన్ను పప్పా 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 అంటుండే. లేకపోయినా నువ్వు పప్పా పప్పా ఎర్రి పప్పా అదే అది నెక్స్ట్ అదే సామి. రాత్రి రాడు కలలో గుర్తుకొచ్చాడు తెలుసా? మీరు బాధపడకండి, మన అబ్బాయి ఎక్కడున్నా మనకి మళ్ళీ దొరుకుతాడు. సరేనా? పదండి మనం ఇంటికి. I am very good boy. Tell me and judges, my dear request. బాబు చూసారా? చూస్తున్నా. సీన్ తిన్నాలో తప్పిపోయిన మన కొడుకులానే ఉన్నాడండి. మన కొడుకులా ఎందుకున్నాడే? అబ్బా, కళ్ళు చూడండి, మీ కళ్ళు లానే ఉన్నాయి. ఆ ముక్కు చూడండి, మీ ముక్కు లానే ఉంది. ఆ యాక్టింగ్ చూడండి, తడబడుతూ భయపడుతూ. సేమ్ యాక్టింగ్, సేమ్ యాక్టింగ్. సరిపోయారు ఇద్దరును. నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపిస్తుంది. వాడు నా కొడుకులానే ఉన్నాడు. అవునండి, వాడు నీ నట వారసుడే. అయ్యో మెంటల్ గానీ ఇక్కడ నాదిబే. ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నాను. తెలుసు, నువ్వు ఆడుకుంటున్నావు, వాడు ఆడుకుంటున్నాడు, అది ఆడుకుంటుంది, మీరు అందరూ ఆడుకుంటున్నారు. నేను ఒక్కనే చేయాల్సి వస్తుంది ఇక్కడ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ రోజు ఎగ్జామ్ ఉంది కదా, చదివావా? లేదా స్లిప్లు పెట్టావా? నన్ను స్లిప్ ఏం పెట్టలేదు. నాకు నీ మీద నమ్మకం లేదు. నన్ను పెట్టలేదు. నువ్వు ఎదవ, నువ్వు చదివే ఉండవు. నువ్వు ఎందుకు కొడుతున్నారండి? చిన్న పిల్లాన్ని పట్టుకొని
నా కొడుకు నేను కొట్టుకుంటా, నీకేమయ్యింది? దా లోపలికి పా. ఆయన నీ కొడుకేనా? నా కొడుకే వాడు, అర్థమైందా? ఈదులోకి వచ్చి ఆడి అర్థమైన ఎదవలతో మాట్లాడిపిస్తావా నన్ను? నీ వల్ల ఎవడ పడతాడు నన్ను మాట్లాడినాడు. లోపలికి రా, నీ పని చెప్తా. నువ్వు లోపలికి పా. ఆడుకొని వస్తాను. నువ్వు లోపలికి రా, నీ పని చెప్తాను నేను. ఏంటండి అలా అడిగారేంటి అతన్ని? నువ్వేమో నా కొడుకు అంటావు, వాడేమో ఆడి కొడుకు అంటాడు. ఎలా నమ్మాలి? ఏమండి 100కి 100 వాళ్ళు మన బిడ్డండి. ఇప్పుడు ఏం చేయాలంటే మన కొడుకు కాకపోయినా మన కొడుకులా ఫీల్ అవ్వమంటావా? మన కొడుకైనా మన కొడుకు కాకపోయినా ఎవడి కొడుకైనా సరే వాడు మన కొడుకండి, వాడు మన కొడుకండి. వాడిని సంతోషంగా చూడాలండి. ఓకే ఓకే ఓకే. బిడ్డ ఒరే బాబు, ఏంటి అంకుల్? ఎందుకు రా మీ నాన్న ఎందుకు అలా కొట్టుతున్నాడు? మా నాన్న ఎప్పుడు అంతే అంకుల్, కొడుతూనే ఉంటాడు. మీరు చూడు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. మీరు మా నాన్న అయినా బాగుండేది. మా తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం చూసారా, ఆ దేవుడే మిమ్మల్ని ఆ పసి నోటితో నాన్న అని పిలిపించాడండి. ఎంతసేపు రా? ఎప్పుడు ఆటలేంట్రా? ఆడుకుంటాను. ఏం ఆట ఆడతావు? ఏనుగట్ట ఆడతావు నాన్న. ఏనుగట్ట ఆడతాం. నువ్వు లోపలికి వెళ్ళి వంటండు, నేను అలా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. బయట ఆడేవంటే తోలు తీస్తాను చెప్తున్నాను, చూసుకో. ఏనుగట్ట ఆడిచ్చే వాళ్ళే లేరు, నేను ఒక్కనే ఆడుకోవాలి. ఒకసారి ఎందుకురా మళ్ళీ కొడుతున్నాడు నాన్న? మళ్ళీ కొడుతున్నాడు అంకుల్. ఎందుకు? ఎప్పుడు అంతే, ఏనుగట్ట ఆడమంటే ఆడకుండా వెళ్ళిపోయాడు. ఓహో, ఏ నాట? అచ్చ మంకీలా భలే చేస్తున్నారు. మంకీలా కాదు నాన్న, ఇదేనుగు ఎలిఫెంట్. అంకుల్ మీరు ఏనుగు కదా, నేను ఎక్కనా మిమ్మల్ని? ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, కష్టపడుతుంది ఏనుగు, ఈ అమ్మాయి కోసం ఏనుగు, సినిమాలు మానేసిన ఏనుగు. థ్యాంక్ యూ అంకుల్. సరేనా నాన్న? ఓవర్ యాక్షన్ చేయకరా. సారీ అంకుల్, ఎందుకో అలా పిలవాలనిపించింది, ఇంకెప్పుడు పిలవనులే. ఇలా అంటే నాన్న అంటారు, పోరా నాన్న అంటారు. ఏమైందండి? పిలిచాడు. నువ్వెందుకు బాధపడుతున్నావే? నాన్న అని వాడి నోటితో అనిపించుకునే అదృష్టం మీరు దక్కించుకున్నారు. కనీసం వాడి నోటితో అమ్మ అని పిలిపించుకోలేకపోయారండి. ఏం చేస్తాం, దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు కదా. ఏదో ఒక రోజు నిన్ను కూడా అమ్మని పిలుస్తారు, ఓకేనా? మార్కెట్లోకి వెళ్తే కూరగాయలు దొరకవు, ఏమి దొరకవు. రాత్రి 9 అవుతున్నా నీకు ఆటే అనుకుంటాను. బొమ్మలు వదలవు నువ్వు. ఏమే వంట వండించాలి, పిల్లోడికి నైట్ అయింది కదా, పడుకోబెట్టవా వాడిని? వాడు పడుకోబెట్టు. ఎప్పుడు ఆ పక్కింటి అంకులతో ఆడుకోవడం, వీడాడుకోవడం. నువ్వు పడుకో. The next day. డాడీ ఏంటి, ఏమైంది? డాడీ నీకు విషయం తెలుసా? ఏమైంది? నేను 5వ తరగతి పాస్ అయ్యాను. ఎంబీబీఎస్ పాస్ అయినట్టు అలా చెప్తే పాస్ అయింది 5వ తరగతే కదా? అది డాడీ, మన వాళ్ళందరికీ స్వీట్స్ పెట్టు. పాస్ అయింది 5వ తరగతి, స్వీట్లు పంచి పెట్టాలంటే ఊరంతా. నోరు మూసుకుని 6వ తరగతికి ప్రిపేర్, అర్థమైందా? రా లోపలికి రా. కష్టపడి చదివినా విలువ. ఏంటి అంకుల్ ఏమైంది అన్న? మళ్ళీ ఏదో గొడవ అవుతుంది. నేను 5వ తరగతి పాస్ అయ్యాను. 5వ తరగతి పాస్ అయ్యావా? నేనే క్లాస్ ఫస్ట్ వచ్చాను. నేను స్వీట్లు పంచుతా. నా కొడుకు పాస్ అయ్యాడు. స్వీట్లు పంచాను, నా కొడుకు పాస్ అయ్యాడు. స్వీట్లు పంచాను. ఏమయ్యా ఒకసారి స్వీట్ తీసుకోండి. ఎందుకు స్వీట్? ఎందుకు? అంటే మా అన్నయ్య కొడుకు పాస్ అయ్యాడు. మీ అన్నయ్య కొడుకు పాస్ అయ్యాడా? ఏం డిగ్రీ పాస్ అయ్యాడా? ఇంటర్ పాస్ అయ్యాడా? మరి ఏం పాస్ అయ్యాడండి? 5th క్లాస్. 5వ తరగతి పాస్ అయినందుకు ఎందుకు ఎంత అడవిడి చేస్తున్నావు? వాడు ఏదో ఎంబీబీఎస్ పాస్ అయినట్టు. 5వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఏం చేసావు నువ్వు? స్వీట్లు పంచాను. ఎంత ఖర్చు పెట్టి? 1,00,000 అయింది స్వీట్లకు. 1,00,000 రూపాయలు 5వ తరగతి పాస్ అయినందుకు ఖర్చు పెట్టావా? ఇంకా నయం, వాడు ఏతంతా పాస్ అయితే మొత్తం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి. నువ్వు తిక్కరోళ్ళ ఉన్నావు కదా, 500 పాస్ పెట్టి. వాడి కొంచెమైనా జాలి బుద్ధి ఉందా? తండ్రి ఎలా ఉండాలి తెలుస్తుందా? బాధపడకండి.
15 సంవత్సరాల తర్వాత ఈడు ఎప్పుడు ఇంతే ఈడు. మన కడుపున అనవసరంగా పుట్టాడు. బంగారం లాంటి సంబంధం. అమ్మాయి ఎంత బాగుందిరా. నువ్వు వరస్ట్ గాడురా. నువ్వు దేనికి పనికిరావు. నువ్వు పో వెళ్ళి ఆ రోడ్ల మీద ఎక్కడ బతుకు. రోడ్లు నాన్నని పిలవకు. నువ్వు నాన్నని పిలిచే అధికారం లేదు నీకు. ఏమైందండి? ఏమైందండి? సంబంధం పోయింది. మామయ్య అవుదాం అనుకున్నాను, అది పోయింది. అబ్బాయి నచ్చలేదా? అబ్బాయి నచ్చకపోవడం కాదు, అబ్బాయి నచ్చాడు. మరి అబ్బాయికి జాబ్ లేదు, మీకు ఆస్తి లేదు అని చెప్పి ముఖం మీద మాకు సంబంధం లేదని. ఎవరికి ఆస్తి లేదని ఎవరు అన్నారు? వాడికి లేదు, మాకు లేదండి ఆస్తి. 5 కార్లు ఉన్నాయి, 15 కోట్లు ఉన్నాయి, ఒక ఇల్లు ఉంది. ఇల్లు కార్లు 15 కోట్లు మాకెక్కడ ఉన్నాయండి? నా దగ్గర ఉందండి. మీరు మాట్లాడకండి. వాళ్ళ దగ్గర ఉంటే మనకి ఎలాగవుతాయి? మొత్తం 15 లక్షలు, 5 కార్లు, ఇల్లు, 15 కోట్ల 15 కోట్లు అంత రాశారా? మొత్తం రాసిచ్చా. బాబుకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోండి. పెళ్లి సంబంధం పడతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారా మన బిడ్డ కోసం మనం ఎంత త్యాగం చేసామో. ఇంకా మనకి ఏం కావాలండి? ఈ పెళ్లి గ్రాండ్ గా చేద్దాం. మొత్తం అందరిని పిలుద్దాం, ఊరోళ్ళందరినీ. ఇక్కడ రమేష్ గారండి ఎవరు? నేనే. చిన్నప్పుడు తిరణాలు తప్పిపోయిన మీ కొడుకు. పప్పా పప్పా ఎర్రి పప్పా. వీడు మన కొడుకైతే మరి ఆడు. మరి ఆస్తంతా వాళ్ళకి రాసిచ్చాం కదా. ఇంతగా మీ కొడుకు ఏమైనా సంపాదించి పెట్టారా లేదా? అంటే సంపాదించాను గానీ ఇప్పుడు చేతిలో ఏం లేదండి. చిల్లి గవ్వ కూడా. అసలు నీ దగ్గర ఏం లేనప్పుడు నీ దగ్గర నేను ఉన్నా అసలుకే. వెళ్ళు. చిన్నప్పటి నుంచి పప్ప 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 అంటే ఏమనుకున్నా. పెద్దగా అయిన తర్వాత